లాల్మో నిహ్రాట్ ఎయిర్ బేస్ భారత భద్రతకు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్కు చాలా దగ్గరలో ఉండే బంగ్లాదేశ్ వైమానిక స్థావరం. ఇది బంగ్లా చేతిలో ఉన్నంత వరకు ఆందోళన అవసరం లేదు. చైనా చేతికి చిక్కితేనే సమస్య అంతా. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇండియాపై నిలువెల్లా విషం నింపుకున్న యూనస్ కీలక వైమానిక స్థావరాన్ని బీజింగ్కు అప్పగించేందుకు సిద్ధపడుతున్నాడు. రీసెంట్గా చైనా అధికారులు రహస్యంగా బంగ్లాదేశ్లో పర్యటించారు. ముఖ్యంగా లాల్మో నిహ్రాట్ వైమానిక స్థావరాన్ని సందర్శించినట్లు నివేదికలు చెప్తున్నాయి. అదే నిజమైతే భారత్ మొదట పోరాడాల్సిందే బంగ్లాదేశ్తోనే. ఇంతకు లాల్మో నిహ్రాట్ వైమానిక స్థావరం వేదికగా యూనస్ ఆడుతున్న డర్టీ గేమ్స్ ఏంటి? ఆ కుట్రలకు మోడీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది? అన్నింటికీ మించి భారత ఈశాన్య రాష్ట్రాలను యూనస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? లెట్స్ వాచ్. ఇండియా లక్ష్యంగా మళ్లీ రెచ్చిపోయిన మహమ్మద్ యూనస్ రహస్యంగా లాల్మో నిహ్రాట్ను విజిట్ చేసిన చైనా అధికారులు. ఈశాన్య రాష్ట్రాలను యూనస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న దేశాన్ని గట్టెక్కించేందుకు ఎంత కృషి చేస్తున్నాడో తెలియదు కానీ భారత వ్యతిరేక కుట్రలు అమలు చేయడం కోసం మాత్రం చాలా కష్టపడుతున్నాడు. చైనాలో పర్యటించి ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన చేయడం, పాకిస్తాన్కు దగ్గరయ్యేందుకు ఎంతకైనా తెగించడం అందులో భాగమే. ఆ తర్వాత ఈ రెండు దేశాలను తమ దేశంలోకి ఆహ్వానిస్తూ అతిపెద్ద కుట్రకు తెరలేపాడు. అది కూడా భారత సరిహద్దులకు అత్యంత చేరువలోకి భారత శత్రు దేశాలకు వెల్కమ్ చెప్పాడు. తాజాగా చైనా అధికారులు బంగ్లాదేశ్లో అత్యంత రహస్యంగా పర్యటించారు. ముఖ్యంగా ఆ దేశంలోని లాల్మో నిహ్రాట్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అంతేకాదు భారత సరిహద్దులోని చికెన్ సి నెక్ కారిడార్ సమీపంలో ఇతర ప్రాంతాలను కూడా సందర్శించినట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఈ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడానికి మన దేశ సరిహద్దు నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోని రంగుపూర్ డివిజన్లో ఉన్న ప్రదేశాల్లో విమానాశ్రయాన్ని నిర్మించడానికి బంగ్లాదేశ్ చైనా నుంచి సహాయం కోరుతున్నట్లుగా నివేదికలు చూపుతున్నాయి. అదే నిజమైతే 140 కోట్ల భారతీయుల భద్రతకు ఊహించని సవాల్ ఎదురైనట్టే. అది మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉన్నట్టే. సిలిగురి కారిడార్, దీనిని చికెన్ సి నెక్ అని కూడా పిలుస్తారు. మార్చి చివరిలో చైనా పర్యటనలో యూనస్ 7 సిస్టర్స్ ప్రస్తావన చేయడానికి రీజన్ ఈ కారిడారే. ఎందుకంటే భారత రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర దీనిదే. ఈశాన్య భారత్లోని రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు సిలిగురి నుంచే వెళ్తాయి. దీంతో పాటుగా కీలకమైన పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ కారిడార్ నేపాల్, భూటాన్, బంగ్లాకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబి లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. చుంబి లోయ వైపు ఉన్న భూటాన్ భూమి చైనా ఆధీనంలోకి వెళ్తే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టు పెరుగుతోంది. దీంతో చైనా చుంబి లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు, యుద్ధ విమానాలను సిలిగురి లక్ష్యంగా మోహరించే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతంలోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. ఈ ప్రదేశంపై దాడి చేసి ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ భూటాన్ మనకు మద్దతుగా ఉండడంతో చైనా ఆటలు సాగడం లేదు. అందుకే బంగ్లాదేశ్ నుంచి కుట్రలు స్టార్ట్ చేస్తుంది. అందుకు లాల్మో నిహ్రాట్ వైమానిక స్థావరాన్ని అనువుగా మార్చుకుంటోంది. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ సిలిగురి కారిడార్కు చాలా దగ్గరలోనే ఉంటుంది. లాల్మో నిహ్రాట్ వైమానిక స్థావరం చైనా చేతికి చిక్కితే సిలిగురి ప్రాంతంలో సహా తూర్పు సరిహద్దులో న్యూఢిల్లీ భద్రతా ప్రయోజనాలకు సవాలుగా మారుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ చైనా పర్యటన సమయంలో ప్రతిపాదిత ఎయిర్ ఫీల్డ్ గురించి ప్రస్తావించి ఉండవచ్చని గతంలోనే నివేదికలు తేల్చాయి. ఇప్పుడు చైనా అధికారుల రహస్య పర్యటన ద్వారా ఆ కుట్రలు నిజమని తేలింది. లాల్మో నిహ్రాట్ వ్యూహాత్మకంగా వాయువ్య బంగ్లాదేశంలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి, కోచ్ బెహార్ జిల్లాలకు దగ్గరగా ఉంటుంది. చికెన్ సి నెక్ భౌగోళికంగా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంది. భారత్ తూర్పు పొరుగు ప్రాంతంలో ఇప్పటివరకు చైనా యుద్ధ విమానాలను మోహరించలేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ఫైటర్ల మోహరింపులు ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఇటీవల ఈశాన్య రాష్ట్రాలను పదే టార్గెట్ చేస్తున్నాడు. 7 states of India, eastern part of India, called 7 sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things,
bring things to China, bring it out to the whole rest of the world. సెవెన్ సిస్టర్స్ పై బీజింగ్ లో కన్నింగ్ కామెంట్ల తర్వాత పలుమార్లు ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెచ్చాడు యూనస్. పాకిస్తాన్తో తీవ్ర ఉధృత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కూడా సెవెన్ సిస్టర్స్ ను టార్గెట్ చేశాడు. ఈ నెల 13న నేపాల్ ప్రతినిధుల సభ డిప్యూటీ స్పీకర్తో భేటీ అయిన మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్తో పాటు ఇండియాలోని 7 ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర కలిసి ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. బంగ్లా, నేపాల్, భూటాన్ సెవెన్ సిస్టర్స్ కోసం సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలని, విడివిడిగా ఉండడం కంటే కలిసి ఉంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని మహమ్మద్ యూనస్ అనడం ద్వారా తన దురుద్దేశాన్ని బయటపెట్టుకున్నాడు. అంతకుముందు భారత్ కనుక పాకిస్తాన్పై దాడి చేస్తే తాము ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని యూనస్ ముఖ్య సలహాదారుడు హద్దు మీరాడు. అయితే ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించింది. ఆ తర్వాత స్వయంగా యూనసే ఈశాన్య రాష్ట్రాలను పొరుగు దేశాలతో కలిసి ఉంటే ప్రయోజనం పొందవచ్చంటూ హద్దు మీరాడు. ఇప్పుడు ఏకంగా చైనాను సిలిగురి కారిడార్కు ఆహ్వానిస్తూ ఈశాన్య రాష్ట్రాలు లక్ష్యంగా భారీ కుట్రకు తెరలేపాడు. మరి ఈ కుట్రలకు ఎలా చెక్ పెట్టాలి? హసిమారా ఎయిర్ బేస్ బంగ్లాదేశ్, చైనాకు కూడా చెక్ పెట్టే సామర్థ్యం ఉన్న వైమానిక స్థావరం ఇది. సిక్కిం, భూటాన్, చైనా ఆక్రమిత టిబెట్, బంగ్లా సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్ని భారత్ ముందే ఊహించింది కాబట్టే ఈ ఎయిర్ బేస్లోనే పవర్ఫుల్ రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. 16 రాఫెల్ ఫైటర్లతో 2వ స్క్వాడ్రన్ను హాసిమారాలోనే ఏర్పాటు చేశారు. భారతీయ యాక్షన్ చైనాను ఎప్పుడూ ఆందోళనకు గురిచేస్తుంది. ఫలితంగా గతేడాది రాఫెల్కు కౌంటర్గా చైనా అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్లు J-20లను టిబెట్లోని 2వ అతిపెద్ద సిటీ షిగాట్సేలో మోహరించింది. షిగాట్సేలో పౌర సైనిక అవసరాల కోసం చైనా విమానాశ్రయం నిర్మించింది. అక్కడే గతేడాది J-20 ఫైటర్ జెట్లను మోహరించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయాలు తెలిసాయి. J-10 ఫైటర్లు కూడా అందులో ఉన్నాయి. అంతేకాకుండా AKJ-500 ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ను మోహరించింది. షిగాట్సేలో చైనా ఎయిర్ బేస్ భారత సరిహద్దు నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని హాసిమారా వైమానిక దళ స్థావరం నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్లోని ఎయిర్ ఫీల్డ్ నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. కానీ ఈ కుట్రలు వర్కౌట్ కావు. ఎందుకంటే హాసిమారా ఎయిర్ బేస్ వ్యూహాత్మకంగా భారత్కు కలిసొస్తోంది. ఇక్కడ నుంచి దాడులు చేస్తే బంగ్లాదేశ్ కేరాఫ్గా రెచ్చిపోదామని కలలు కంటున్న చైనా, పాకిస్తాన్ లెక్క కూడా తేల్చేయొచ్చు.